బీఆర్ఎస్ పార్టీ అయిపోతుంది, ఇక పని అయిపోతుంది, కుప్ప కూలిపోతుంది అనే ఆలోచనతోటి 200 కోట్లు కాదు 100 కోట్లు కడియం శ్రీహరికి 100 కోట్లు మాట్లాడుకున్నారు. సో ఆ ఒప్పందం ప్రకారమే బీఫామ్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా, పార్టీ ఫండ్ ఇచ్చినా, ఎమ్మెల్యేగా చేసినా ఇవన్నిటినీ మూట కట్టుకున్నాడు. మళ్ళీ పెద్ద మూట తీసుకున్నాడు అని చెప్పి 100 కోట్లు తీసుకున్నాడా అని నేను చెప్పడం కాదు, పత్రికలు ఛానళ్ళు చాలా గొప్పగా వాళ్ళిద్దరి గురించి చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో ఏమైపోయిందంటే ఇవాళ తెలంగాణ మొత్తంలో కడియం శ్రీహరి చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రతి ఒక్కరు చీ 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 అన్నాడు తప్ప ఎవరు కూడా, ఈవెన్ మీడియా పీపుల్ కావచ్చు, లేకపోతే ఆల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన ఈ 72 వయసులో ఇంత కక్కుర్తెందుకు అంటే నక్కజిత్తుల లెక్క వినయాన్ని ప్రదర్శించి అక్కడేమో నమ్మక ద్రోహం చేసి రేవంత్ సంకల జోరడము.